Hi guys, welcome to our channel Scientita, that is studying is not complex. In this video, I would like to give you explanation about how to solve exact differential equation. Okay, so exact differential equation యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే మనకి mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంటుంది. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఈ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఇలా కనుక మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటే దాన్ని ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ కండిషన్ వచ్చేసి ∂m/∂y ఈజ్ ఈక్వల్ టు ∂n/∂x అనే కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. వన్స్ ఇది సాటిస్ఫై అయిన తర్వాత ఈ టూ స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ, 1 and 2 ఫార్ములాస్. ఈ 2 ఫార్ములాస్లో ఏదైనా యూస్ చేసుకుని మనం సొల్యూషన్ని తీసుకురావచ్చు. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటంటే mdx at y ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ప్లస్ ndy. ఈ ndyలో ఏంటంటే ఎక్స్ఎమ్స్ అనేవి ఉంటే అవి మనం కన్సిడర్ చేసుకోకూడదు, దట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అదర్వైజ్ ndy at x ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ప్లస్ m ఇంటూ dx. ఇందులో ఏంటంటే y టర్మ్స్ అనేవి కన్సిడర్ చేసుకోకూడదు. సో ఒక ప్రాబ్లమ్ అనేది చూద్దాం, దెన్ వీ గెట్ మోర్ క్లారిటీ అబౌట్ దిస్ కాన్సెప్ట్. క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకి, సాల్వ్ x³ ప్లస్ 3xy² ఇంటూ dx ప్లస్ 3x² ప్లస్ y³ ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి ఇచ్చింది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవునా కాదా తెలియాలంటే ఈ ఫామ్లో ఉండాలని చెప్పి చెప్పాం, mdx ప్లస్ ndy. సో మనకి చూసుకుంటే ఏ విధంగా ఉందంటే లైక్ సేమ్ అలాగే ఉంది, mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్ టు 0. హియర్ m ఈజ్ నథింగ్ బట్ ఏంటి, x³ ప్లస్ 3xy² అండ్ n ఈజ్ 3x² ప్లస్ y³. ఓకే, సో మనకి ఈ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చేయాలంటే కండిషన్ సాటిస్ఫై చేయాలి, దట్ ఈస్ ∂m/∂y ఈజ్ ఈక్వల్ టు ∂n/∂x. అది అవుతుందో ఏదో చూద్దాం. సో మనకి ఈ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చేయాలి అంటే మనకి డిఫరెన్షియల్ ఫార్ములాస్ ఉంటాయి, ఆ ఫార్ములాస్ వచ్చి ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ∂y ఆఫ్ m అంటే ఎంత మనకి, x³ ప్లస్ 3xy² దట్ ఈజ్ ఈక్వల్ టు ∂x ఆఫ్ 3x² ప్లస్ y³. ఓకే, దెన్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం, ఇక్కడ x ఉంది మనకి, సో ఇట్ ఈజ్ నథింగ్ బట్ కాన్స్టెంట్. అప్పుడు ఇది ఏమవుతుంది, 0 అవుతుంది. సో మీకు ఇంకా సింప్లిఫై చేస్తుంది దీన్ని, ∂y ఆఫ్ సపరేట్ చేసుకుందాం టర్మ్స్ని ఫస్ట్, x³ ప్లస్ ∂y ఆఫ్ 3xy² దట్ ఈజ్ ఈక్వల్ టు ∂x ఆఫ్ 3x² ఇంటూ ∂x ఆఫ్ వెయిట్ 3x² ఇంటూ వైనే, ఇదేం మారదు, ప్లస్ ∂x ఆఫ్ y³. ఓకే, ఇక్కడ ఏం చేసామంటే మనం టర్మ్స్ని సపరేట్ చేసుకున్నాం, ఈ టర్మ్ని దీనికి అప్లై చేసాం, దీనికి కూడా అప్లై చేసాం, అంతే, ఏం కాదు. ఇక్కడ చూసుకుంటే మనం ఈ వైని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాం. సో ఇక్కడ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ కాన్స్టెంట్, సో డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0. ప్లస్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నప్పుడు ఇక్కడ మనకి 3x అనేది కాన్స్టెంట్గా ఉంది. ఈ కేసులో ఏంటంటే 3x బయటకు వస్తుంది, మిగిలిన టర్మ్ ఏముంది మనకి, ∂y ఆఫ్ y² ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఎక్స్తో చేస్తున్నాం మనం, కాన్స్టెంట్ ఏముందంటే 3y కాన్స్టెంట్గా ఉంది, బయటకు వస్తుంది. మిగిలిన టర్మ్ ఏంటంటే ∂x ఆఫ్ x², ∂x ఆఫ్ x². ఇక్కడ కూడా సేమ్, ∂x ఆఫ్ y³ చేస్తున్నాం, అంటే x విత్ రెస్పెక్ట్ టు y, దిస్ ఈజ్ కాన్స్టెంట్, సో 0. అర్థమైందా? ఇప్పుడు ఈ టర్మ్స్ని సింప్లిఫై చేసుకుందాం, 3x అలాగే ఉంటుంది. నెక్స్ట్ y²కి ఏంటంటే ఈ కేసులో దీనికి ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా ఇక్కడ వేస్తున్నాను నేను, d/dx ఆఫ్ x⁴n ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే nx⁻n-1. సో మనకి ఇక్కడ ఇది ఈ ఫార్ములా ఉంది కాబట్టి ఆ ఫార్ములా చేస్తాం. సో 3x ఇంటూ 2 ఇంటూ y⁻2-1 and next one is this is 3y into 2x whole power 2-1. సో now దీన్ని సింప్లిఫై చేస్తే 3x ఇంటూ 2y, ఇది 3y ఇంటూ 2x, 2 ఇంటూ 3 6xy దట్ ఈజ్ ఈక్వల్ టు 6xy. ఏమైంది ఇక్కడ మనకి, ఈ ∂m/∂y ఈజ్ ఈక్వల్ టు ∂n/∂x అనే కండిషన్ సాటిస్ఫై చేసింది. అంటే ఇప్పుడు మనం ఏం చేసాం, చెక్ చేసాం ఫస్ట్ కండిషన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఈ ఫార్ములాలో ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు జనరల్ సొల్యూషన్ వస్తుంది. ఓకే, సో జనరల్ సొల్యూషన్ మీరు రెండు ఈక్వేషన్లో ఏదైనా తీసుకోవచ్చు. నేను ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను, ఏంటది, mdx at y ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ప్లస్ n dy. ఇందులో మళ్ళీ ఏంటి, ఎక్స్టెన్స్ నాట్ కన్సిడర్
సింప్లిఫికేషన్ కోసం చెప్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఓకే, హియర్ m ఈజ్ నథింగ్ బట్ వాట్, ఎక్స్ క్యూబ్ ప్లస్ 3xy స్క్వేర్, ఎక్స్ క్యూబ్ ప్లస్ 3xy స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ n అంటే 3x స్క్వేర్ వై ప్లస్ వై క్యూబ్. బట్ ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఎక్స్ టర్మ్స్ నాట్ కన్సిడర్. మనకి ఎక్స్ టర్మ్స్ ఎక్కడ ఉన్నాయి, ఈ టర్మ్లో ఎక్స్ ఉంది, సో మనం దీన్ని కన్సిడర్ చేసుకోగలదు. మిగిలిన టర్మ్ ఏంటంటే వై క్యూబ్ మాత్రమే. సో వై క్యూబ్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అర్థమైందా? సో ఫస్ట్ కేసులో m అనేది యాజ్ టీసీ తీసుకున్నాం. సెకండ్ టర్మ్లో ఏంటంటే ఈ nలో ఎక్స్ టర్మ్స్ ఉన్న చూసారా, దాన్ని రిమూవ్ చేసేసి మిగిలిన టర్మ్ y ఏదైతే ఉందో అదే తీసుకున్నాం. ఇక్కడ కూడా y ఉంది, బట్ y ఎందుకు తీసుకోలేదంటే ఎక్స్తో ఉంది కాబట్టి. అది ఇక్కడ రాస్తాను, y ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని. ఇప్పుడు ఈ కేసులో ఫస్ట్ మనం డిఫరెన్షియేషన్ చేసి తీసుకొచ్చాం, ఇప్పుడు ఇంటిగ్రేషన్స్ చేయాలి ఇక్కడ. ఇక్కడ ఏమవుతుందంటే మనం సపరేట్ చేసుకుందాం, ఎక్స్ క్యూబ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ హియర్ వై ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని చెప్పాం. సో వై టర్మ్స్ అని కూడా బయటకు వచ్చేస్తాయి, 3 కూడా కాన్స్టెంట్, వై కూడా కాన్స్టెంట్. సో 3y స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ వై క్యూబ్కి ఏంటంటే ఇంటిగ్రేషన్ ఇక్కడ రాస్తున్నాను, ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ అనే ఒక ఫామ్ ఉందనుకోండి ఇంటిగ్రేషన్లో. అది ఏమవుతుందంటే ఎక్స్ పవర్ n ప్లస్ 1/n+1 ప్లస్ సి ఉంటుంది, దట్ ఈజ్ ఓకే. సో ఇక్కడ మనకి ఎక్స్ పవర్ ఎన్లా ఉంది, అంటే ఇది ఏమవుతుంది y ఫార్ 4/4 దట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. క్లియరా? సో మనకి ఇది కూడా సేమ్ అలాగే ఉంది. దీనికి ఎలా చేసుకోవచ్చు, ఎక్స్ పవర్ 4/4 ప్లస్ 3 ఇంటూ వై స్క్వేర్. ఎక్స్ పవర్ ఏం లేదంటే 1 ఉన్నట్టు కదా, అంటే ఎక్స్ పవర్ ఎన్ లాగా ఉంది ఇది కూడా, ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ వై ఫార్ 4/4 దట్ ఈజ్ ఈక్వల్ టు సి కాన్స్టెంట్. ఓకే, సో మనకి ఈ విధంగా ఈక్వేషన్ వచ్చింది. దీన్ని మీరు ఇంకా సింప్లిఫై చేసుకుంటే కనుక ఇంకా సింప్లిఫై అవుతుంది. అదేవిధంగా అంటే దట్ ఇంప్లైస్ ఈ ఈక్వేషన్ ఉంది కదా, ఎక్స్ ఫార్ 4/4 ప్లస్ 3y స్క్వేర్ ఇంటూ ఈ ఎక్స్ స్క్వేర్ని 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తున్నాను. 2తో డివైడ్ చేస్తే 2 × 2 4 అవుతుంది ఇది, ప్లస్ వై ఫార్ 4/4 దట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. దీని నుంచి ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను 1/4 కామన్ తీసాను అనుకోండి, ఏమవుతుంది అప్పుడు ఎక్స్ ఫార్ 4 అలాగే ఉంటుంది, ప్లస్ ఇది 3y స్క్వేర్ 3 × 2 6y స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ తీసుకోవచ్చు, ప్లస్ వై ఫార్ 4 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఈ విధంగా సింప్లిఫై అవుతుంది. అంటే 1/4 కామన్ చేయడానికి మనం ఏం చేసామంటే ఇక్కడ ఈ టర్మ్ని 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేసాం. సో 2తో డివైడ్ చేస్తే అది 4 అయింది అంతే. సో ఈ విధంగా సింప్లిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేస్తాం. సో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. దెన్ జనరల్ సొల్యూషన్లో మనం ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసి సొల్యూషన్ తీసుకొస్తాం. సో ఇది ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.